పాకిస్తాన్ నుండి వెళ్ళిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుండి వెళ్ళినటువంటి వాళ్ళు, సిరియా నుండి వెళ్ళిన వాళ్ళు, యెమెన్ నుండి వెళ్ళినటువంటి వాళ్ళు, పాలస్తీనా లేకపోతే లెబనాన్ ప్రాంతం నుండి వెళ్ళి శరణార్థులుగా బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. ఆయా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా ఒక్కటై ఇప్పుడు పెద్ద దెబ్బ కొడుతున్నటువంటిది అక్కడ లోకల్గా క్రమంగా ఈ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంటుంది స్థానిక సంస్థలు. ఆ ఇంపాక్ట్ కనబడింది. 11 సిటీలు ఇప్పటికే వాళ్ళ వశమైంది. ఇప్పుడు మరింత అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు, సంఘటితంగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా జూయిష్ అంటే యూదులు ఎవరైతే ఇజ్రాయెల్ నుండి ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారో, అందులో బ్రిటన్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వేటాడటం అన్నటువంటిది ప్రారంభిస్తున్నారు. అక్కడ వాళ్ళ మీదన దాడులు కొనసాగుతున్నాయి. పోలీసుల చర్యలు నామమాత్రంగా మిగులుతున్నాయి.